గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణలో రాజకీయాలు ఏకపక్షమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఒక్కొక్క నాయకుడు చేజారిపోతుంటే, క్యాడర్స్ మొత్తం చెల్లాచెదురవుతుంటే పార్టీలు గందరగోళంలో పడుతున్నాయి. శత్రువు అయోమయంలో ఉన్నప్పుడు దాడిని ఉధృతం చేయాలి అనే యుద్ధనీతిని కేసీఆర్ చాలా స్పష్టంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ యుద్ధనీతిని అమలు చేయడంలో సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకి తెలంగాణలో కానీ, తెలంగాణ రాజకీయాల్లో కానీ, మొత్తంగా టీఆర్ఎస్లో కానీ వినిపిస్తున్న మెజారిటీ సమాధానం కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. కేటీఆర్కి ఇంత పట్టు ఎలా వచ్చింది? ప్రాంతీయ పార్టీలో వస్తున్న సహజ సిద్ధమైన వారసత్వమా, లేక ఆయన నిజంగానే ప్రజామోదాన్ని పొందారా? దీంతోపాటు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రేటర్ గెలుపు బాధ్యతను పూర్తిగా భుజాన వేసుకొని రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్న కేటీఆర్తో ఇవాళ స్పెషల్ లెఫ్ట్ అండ్ రైట్. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. ప్లీజ్. టీఆర్ఎస్ యువనేత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మనతో ఉన్నారు. ఆయనతో ఇవాళ స్పెషల్ లెఫ్ట్ అండ్ రైట్లో చాలా సమస్యలు, రాజకీయ అంశాలు చర్చించాల్సి ఉంది. టెలిఫోన్ కాల్స్ ద్వారా, అలాగే వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు ఆయనతో మమేకమయ్యే, ఆయనతో మాట్లాడే అవకాశాన్ని ఇవాళ హెచ్ఎంటీవీ కల్పిస్తుంది. ఎవరైనా స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, లేదా స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ ద్వారా తమ ప్రశ్నను కేటీఆర్కి సంధించవచ్చు. ముందుగా కేటీఆర్ గారు, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో మీరు లేరు. అఫ్కోర్స్ ఈ మధ్యలో మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం, చాలా మాట్లాడుకున్నాం. బట్ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. మీరు అనొచ్చు చాలా అయినాయి కదా ఈ మధ్యలో, ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి అనొచ్చు. 2009లో హైదరాబాద్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ వెనకాడి చేయలే, అసలు టచ్ చేయలేదు. అవును. ఇవాళ అవతల పార్టీలు పోటీ చేయాలా వద్దా అనే స్థాయిలో పోటీ చేస్తుంది. దట్స్ వై ఇది ఒక ప్రత్యేక సందర్భం. తెలంగాణ ఉద్యమంలో మొదట్లో లేని కేటీఆర్ ఇవాళ సైన్యాధ్యక్షుడు ఎలా అయ్యాడు? అంటే సైన్యాధ్యక్షుడు నేను అయ్యానని ఎవరు చెప్పారు మీకు? మేము అనుకుంటున్నాం కదా, మీరే అనుకుని మీరే ప్రశ్నలు అడిగితే ఎట్లా? అఫ్కోర్స్ నేను అనేది ఏమంటే, అల్టిమేట్గా ఈరోజు 2001లో టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించిన తర్వాత, నేను ఆ పార్టీలోకి వచ్చింది, టీఆర్ఎస్ అనే పార్టీలోకి వచ్చింది 2006లో, 5 సంవత్సరాల తర్వాత. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 9 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తా ఉన్నాను. ఇప్పటికీ ఇది 3వసారి ఎన్నికల్లో గెలిచి ఇక్కడికి వచ్చాను నేను. అదే రకంగా మీరు కనుక గమనించినట్టయితే, పార్టీ 2006 నుంచి ఈ రోజు వరకు ఏ బాధ్యత అప్పచెప్పినా, మొదలు నేను పనిచేసింది మహబూబ్ నగర్ జిల్లాలో, తర్వాత శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, ఉద్యమం తీవ్రమైన తర్వాత ఏ బాధ్యత అప్పచెప్పినా పనిచేశాను. మొన్నటికి మొన్న వరంగల్ ఉప ఎన్నికల్లో పనిచేయమంటే అక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పనిచేశాను. ఈరోజు ఒక ఐటీ మంత్రిగా మరి గత సంవత్సరంన్నర కాలంగా నేను హైదరాబాద్ నగరంలో నాకున్న పరిచయాల నుండి, మరి ఐటీ రంగంలో చేసిన పని అండి, దానివల్ల నేను చేసిన కార్యక్రమాల వల్ల పార్టీకి లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని మద్దతుగా మలుచుకోవడంలో అది తప్పేం కాదు. పార్టీ రాజకీయ పార్టీ అయినా. కాబట్టి సైన్యాధ్యక్షుడిని అనే మాట మీరు అనడం కరెక్ట్ కాదు. అల్టిమేట్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో పార్టీ అప్పగించిన ఒక కార్యక్రమాన్ని నగర మంత్రులతో పాటుగా, రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారితో పాటుగా నేను కూడా బాధ్యత వహిస్తాను. అంటే సైన్యాధ్యక్షుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, కాకలు తీరిన రాజకీయ నాయకులు హైదరాబాద్లో ఉన్నారు. అంత మాత్రాన కొత్త వాళ్ళు రాకూడదని కాదు, కొత్త వాళ్ళు బాధ్యతలు తీసుకోకూడదని నేను అనడంలే. కాకపోతే వాళ్ళందరూ వివిధ పార్టీలో ఉన్నారు. ఆ వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పంచను ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ చాలా సీనియర్లు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పుడు రాజకీయాల్లో మనం చదువుకుంటుంటాం, బహుశా మన ఏజ్ గ్రూప్ ప్రకారం లెక్కేసుకుంటే. సో అలాంటి వాళ్ళని కూడా వెనకేసుకొని మీరు ముందు నడుస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అలాగే ఉంటుంది రాజకీయంలో. మీరు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోకపోయినా అది అలాగే ఉంటుంది. ఇంకొక మాట కూడా ఉంది, ఆల్రెడీ కేటీఆర్ డిజిగ్నేటెడ్ సీఎం అని. అంటే ఎట్లా అంటే, మీకు తెలుసు డిజిగ్నేటెడ్ సీఎం అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన సీఎం అనే ఒక
ఒక చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో కనపడుతుంది. ఎంతవరకు ఇది కరెక్ట్? మీ పార్టీకి మీరే అన్ని బిరుదులు ఇచ్చేసి ఒకవైపు సైన్యాధ్యక్షుడని, ఇంకోవైపు డెసిగ్నేటెడ్ సీఎం అని మీరే అన్ని ఇచ్చి మళ్ళీ నన్ను స్పందించమంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పాను, మేము ఏనాడు కూడా కలలో కూడా నిజంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం తప్ప పదవులు వస్తాయని కానీ రావాలని కానీ ఆశించలేదు. ఆనెస్ట్గా చెప్తా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పార్టీ ఉంటుందని కూడా అనుకోలేదు. ఆనాడు కాంగ్రెస్లో మర్జ్ అవుదాం అనేది నిజంగా కూడా కేసీఆర్ గారు సిన్సియర్గా ఆ మాట మీద నిలబడ్డారు కూడా. సరే, కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యవహారం వల్ల, వారు చేసిన దీనివల్ల అది జరగలేదు. సరే, తెలంగాణ ప్రజలకు అది మంచి జరిగింది ఎట్లా చూసుకున్నా కూడా. అల్టిమేట్గా ఇది నేను చూసే విధానం ఏంటంటే, ఈ 5 ఏళ్ల పదవీ కాలం ఇది ఒక బోనస్ పీరియడ్గా మాత్రమే నేను చూస్తా ఉన్నాను. నేను మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. కానీ ఈరోజు డెఫినెట్గా నేను అదృష్టవంతుని, ఎందుకంటే కేసీఆర్ గారి కొడుకుగా నాకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సమర్థతను రుజువు చేసుకునే సత్తా నాకుంది. అయితే ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తూ ఉన్నా. మంత్రిగా పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా నేను చెప్తా ఉన్నా మీకు, ఈ మంత్రి పదవే నిజానికి ఒక యువ శాసనసభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా నాకు తొందరగానే అవకాశం వచ్చింది. నాకు ఇదే ఎక్కువ ప్రస్తుతానికి. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం కానీ ఇంకో మీరు ఏమనుకోనంటే, ఒక మాట, రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటి పదాలు, ఇలాంటి భాష నాయకులు వాడుతూనే ఉంటారు. నేను ఆ పదవులు ఆశించట్లేదని, నేను ఆశించట్లేదని చెప్పట్లేదు, నాకు ఇదే ఎక్కువ అని చెప్తాను. మీరు అన్నారని కాదు, మీకు ఎవరు చెప్పరా మాట, ఏ నాయకుడు కూడా నాకు ఇది ఎక్కువ అనలేదు. కేటీఆర్ గారు మీరు అన్నారని నేను అనలే. రాజకీయ నాయకులు చాలా మంది ఇలాగే అంటూ ఉంటారు, ఈ పదవులకు నేను ఆశించట్లేదు, పార్టీ అప్పగిస్తే ఐఎమ్ రెడీ, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. మీరు అన్నారు నాకు మంత్రి పదవి ఎక్కువని భావిస్తున్నాను నేను. కృష్ణ గారు, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు. నేను నిజంగా కూడా హృదయపూర్వకంగా కోరుకునేది, ఒక కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఈరోజు ఒక బలమైన నాయకుడు కావాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి రూపంలో అది మనకుంది. కేసీఆర్ గారు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో మీరు చూసినట్టయితే ఆయనకు 62 ఏళ్ళు. ఇంకా ఒక 15-20 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా ఏ ఇబ్బందులు లేకుండా రాష్ట్రానికి, మా పార్టీకి నాయకత్వం వహించే సత్తా ఆయనకుంది. కాబట్టి డెసిగ్నేటెడ్ సీఎంలు ఇంకోటి మాకు అవసరం లేదు. ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేసే పరిస్థితి ఉంది. తప్పకుండా ఆయన నాయకత్వంలో ఇంకో 15-20 ఏళ్ల పాటు ఇటు రాష్ట్రం, అటు పార్టీ ఏకకాలంలో రెండు బాగుంటాయి. కాబట్టి ఈ విషయంలో ఇంకా చర్చ అనవసరం అని నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా. మిగతా రాజకీయ పార్టీలు ఇంత గందరగోళ పరిస్థితులకు ఎలా వెళుతున్నాయి? ఎంత గందరగోళంలోకి వెళుతున్నాయంటే, ఒక రకంగా ఏం చేయాలో కూడా దిక్కుతోచిన స్థితిలో కొన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలని అనను, ఎందుకంటే వారు మళ్ళీ హట్ అయ్యే ప్రమాదం ఉండవచ్చు కొన్ని పార్టీలకు. కానీ మెజారిటీ పార్టీలు మాత్రం ఎట్లా చేయాలి, క్యాండిడేట్లు ఏంటి, గెలిచిన క్యాండిడేట్లు ఉంటారా పోతారా, అసలు ముందు క్యాండిడేట్లు ఉన్నారా లేరా, ఈ రకమైన వాతావరణాన్ని మీరు సృష్టించారు. ఎలా సృష్టించగలిగారు? తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు చూసినట్టయితే 18 నెలల్లో రోజు రోజుకి టీఆర్ఎస్ ప్రతిష్ట పెరుగుతూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అందుకే ఏ ఎన్నిక వచ్చినా, మెదక్ ఉప ఎన్నికైనా, వరంగల్ ఉప ఎన్నికైనా, కంటోన్మెంట్ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా, ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ విజయాల పరంపర అప్రతిహతంగా కొనసాగుతుందంటే దానికి కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, ఆయన ఏదైనా చెప్తే చేస్తారని ఒక విశ్వాసం ప్రజల్లో కుదురుకోవడమే ప్రధాన కారణం. ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయంటే సహజంగానే కేసీఆర్ గారు లాంటి నాయకుడు వచ్చినప్పుడు, డెఫినెట్గా ప్రజల్లో ఆయన పట్ల రోజు రోజుకి విశ్వాసం పెరుగుతున్నప్పుడు సహజంగానే, ఇప్పుడు మీ ఇందాక మాట అన్నారు, 2009 ఎన్నికల్లో మీరు పోటీయే చేయలేదు జీహెచ్ఎంసీలో. ఆనాటికి ఈనాటికి పరిస్థితిని మీరు బేరీజ్ వేస్తే, ఆనాడు ఎన్నికలు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కార్యదక్షుడిగా, పరిపాలనాధ్యక్షుడిగా కేసీఆర్ గారి సమర్థత, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి 18 నెలల్లో ప్రజలకు అర్థమైంది. అందుకే ఈరోజు హైదరాబాద్లో అంతటి సానుకూలమైన వాతావరణం ఉంది. ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయంటే డెఫినెట్గా, ఎందుకంటే ఒక నాయకుడు సమర్థుడుగా ప్రజల్లో చెరగని ముద్ర వేస్తున్నప్పుడు సహజంగానే ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏం లేదు, వాళ్ళు గతంలో చేసింది లేదు, ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి కూడా ప్రజలకు లేదు. సో ఆ సందర్భంలో సహజంగానే కకావికలం అవుతారు. డెఫినెట్గా ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయిన ఏ నాయకులైనా పెద్దలు చెప్తారు, వనం విడిచిన కోతులు జనం విడిచిన నేతలని. ఈరోజు ప్రతిపక్షాలది తెలంగాణలో అదే పరిస్థితి. మీరు మొదటి నుంచి మాటగారా, లేకపోతే ఇక్కడికి వచ్చి మీలాంటి పెద్దలతో సంభాషించే క్రమంలో నేర్చుకున్న మాటలు తప్ప ఇంకో ఇంత ఆరేషన్ మామూలుగా రాదు కదా, ఎంతో అది వారసత్వం కూడా కొంచెం వచ్చి ఉండొచ్చునండి. ఓకే, ఎనివే, ఇక్కడ మీరు పార్టీలని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ మీద ఒక రకమైన విమర్శ ఉంది. మామూలు రాజకీయాలు వేరు, ఇప్పుడు వస్తున్న తరం కొంచెం ప్రోగ్రెసివ్గా నిజానికి మీలాంటి నాయకులు కానీ, ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ కానీ కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, డెమోక్రటిక్గా ఆలోచిస్తారు, మోరల్స్ ఉంటాయి. ఈ రకమైన ఒపీనియన్ మనలో ఉంది, జనంలో కూడా ఉంది కదా.
ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మీద ఉన్న విమర్శ ఏంటంటే అందరినీ లాగేసుకుంటున్నారు, అందరినీ పోగేసుకుంటున్నారు, బలవంతంగా తీసేసుకుంటున్నారు, ఈ రకమైన విమర్శలు చూస్తున్నాం మనం. మీరు వ్యక్తిగతంగా టీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా యాజ్ ఏ కేటీఆర్ మీరు దీన్ని సమర్థిస్తారా? అంటే దీన్ని రెండు రకాలుగా చూడాలి వెంకటకృష్ణ గారు. ఒకటి, తెలంగాణలో ఇప్పుడు ఒక అసాధారణమైన పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో జరిగింది 2014లో కేవలం సాధారణ అధికార మార్పిడి కాదు. ఒక పార్టీ దిగిపోవడం, ఇంకో పార్టీ అధికారంలోకి రావడం జరగలేదు. ఇక్కడ జరిగింది తరతరాలుగా దశాబ్దాలుగా ఉన్న ఆధిపత్యం నుండి తెలంగాణ బయటపడి ఈరోజు తన స్వీయ పాలనలో, స్వయం పాలనలో తెలంగాణ రాజకీయంగా ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో ఈరోజు డెఫినెట్గా ఈరోజు మీరు ఒకటి గమనించాలి, బీహార్ నుండి జార్ఖండ్ వేరుబడి ఒక రాష్ట్రం అయినప్పుడు అప్పటిదాకా జార్ఖండ్లో అంతో ఇంతో బలం ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఈరోజు రాష్ట్రీయ జనతాదళ్ జార్ఖండ్లో లేదు. అదే పద్ధతిలో తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అంతర్ధానం అవుతాయి. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా కోరుకునేది స్వీయ అస్తిత్వంతో కూడిన రాజకీయ పార్టీలు. ఇప్పుడు మీరు తమిళనాడు రాజకీయాలు చూస్తే ఒక డిఎంకే, ఒక అన్నా డిఎంకే, ఒక పిఎంకే, వాటి మధ్యనే నడుస్తుంది, ఎండిఎంకే వాటి మధ్య. భవిష్యత్తులో తెలంగాణలో కూడా అదే రకంగా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రధాన శక్తిగా ఉంటే గింటే జాతీయ పార్టీలు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ వాటి నుంచి సహజంగానే చేరికలు, వాటి నుంచి వలసలు అది ఎవరు నిరోధించలేరు. వాటిని ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు నేను వచ్చింది కూడా చంపాపేటలో ఒక సమావేశంలో పాల్గొని వస్తా ఉన్నాను. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ పెద్ద ఎత్తున వేలాది మంది, ఒక 3 కార్పొరేటర్లు, వేలాది మంది చేరారు. ఎందుకు అని ఆలోచిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంత కాదన్నా ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ అధ్యక్షులు వారే, అల్టిమేట్గా వారి చుట్టే రాజకీయం అంతా తిరుగుతుంది. ఎంత కాదన్నా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో బతుకుతుంది అనుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీ మూలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఆ పార్టీకి పర్యాయ పదమో చంద్రబాబు నాయుడు అక్కడున్నారు. అటు సహజంగానే వారి భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తప్ప తెలంగాణలో ఉండదు. ఆ క్రమంలో తెలుగుదేశం నాయకులు వారి వారి రాజకీయ భవిష్యత్తు కోసం తెరాస వైపు చూస్తే తప్పేం లేదనేది ఒకటి. రెండోది, యుద్ధ నీతిలో మీరు గమనిస్తే మనం బలపడడం ఎంత ముఖ్యమో ప్రత్యర్థులు బలహీనపడడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇదేదో టీఆర్ఎస్ పార్టీ కొత్తగా టీఆర్ఎస్ఏ కనిపెట్టిన విద్య కాదు, ఇదేదో తెలంగాణలో మాత్రమే జరుగుతుంది కాదు. తెలంగాణలో ఒక మాటలో చెప్పాలంటే జరుగుతున్నది రాజకీయ పునరేకీకరణ. ఈ రాజకీయ పునరేకీకరణలో స్వీయ అస్తిత్వం వైపు ఎవరైనా రావాలని కోరుకుంటే తప్పేం లేదనేది నా భావన. అఫ్కోర్స్ యుద్ధ నీతిలో మనం బలపడడం ఎంత ముఖ్యమో ఎదుటివాడిని శత్రువుని బలహీనపరచడం అంతే ముఖ్యం. శత్రువు అని నేను రాజకీయ ప్రత్యర్థి ఓకే నో అంటే యుద్ధం అన్నారు కాబట్టి శత్రువు అనాల్సి వస్తుంది. నేను ఇది మా యుద్ధాలు ఎవరితోనే లేవు, యుద్ధ నీతి మాత్రం ఉంది. సో ప్రత్యర్థిని బలహీనపరచడం కూడా అంతే స్ట్రాటజీ కాబట్టి అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, నో డౌట్. కానీ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కానీ వీళ్ళ విషయంలో కానీ తెలిసి టీఆర్ఎస్ తప్పు చేస్తుంది రాజకీయంగా, నైతికంగా, వాళ్ళతో రాజీనామాలు చేయించి యాక్సెప్ట్ చేయించకపోవడం, ఇదంతా మాట్లాడితే స్పీకర్ గారి కోర్టులో ఉందని ఒక మాట చెప్పడం, శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి విషయంలో మంత్రి పదవి విషయంలో ఒక చర్చ, వీటన్నిటిని మీరు సమర్థించుకోగలరా? ఇప్పుడు నేను ఇందాక మీరే నాకు జవాబు చెప్పారు. అల్టిమేట్గా స్పీకర్ గారి పరిధి క్వాజై జ్యుడిషియల్ అథారిటీ. సో ఆయన దగ్గర ఉండే ఏ అంశం పైన కూడా మనం కామెంట్ చేయడం కానీ, మనం వాటి పట్ల వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ వ్యాఖ్యానించడం అనేది సబబు కాదు. రైట్. మీరు స్పీకర్ విషయంలో అలా చేసుకున్నప్పుడు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఇక మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇక దాంట్లోకి వెళ్ళక తప్పదు. ఇక్కడంతా జరుగుతుందంటే మీరు కూడా డైరెక్ట్ అక్కడి నుంచి వస్తున్నారు, కొన్ని చేరికలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం హైదరాబాద్ గురించి. ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు టీఆర్ఎస్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నామో ఎంఐఎం గురించి అంత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ రాజకీయాల్లో. మీరు ఎంఐఎంని కూడా ఇవాళ విమర్శించారు ఈరోజు. మీరు ఆ ఎంఐఎం కూడా ఓల్డ్ సిటీకి ఏం చేయలేకపోయింది, ఓల్డ్ సిటీ వెనకబాటుకి ఎంఐఎం కూడా కొంత కారణమని. ఎంఐఎంతో టీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ చేస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో మీరు ఎంఐఎంని అటాక్ చేయడంలో ఉద్దేశం ఏంటి? మేము 150 డివిజన్లలో సొంతంగానే పోటీ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కారు గుర్తు మీద 150 డివిజన్లలో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సహజంగా ఎంఐఎం కూడా వారు కూడా రాజకీయంగా తమ ప్రాబల్యం పెంచుకోవడానికి, నగరంలో విస్తరించడానికి వాళ్ళు కూడా సాధ్యమైన సీట్లు పోటీ చేసే పరిస్థితి. కాబట్టి సహజంగానే ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపుకునే క్రమంలో ప్రత్యర్థులుగా అప్పుడప్పుడు విమర్శలు కూడా తప్పవు. ఒకవైపు వాళ్ళు మాకు మరి స్పష్టంగా రాష్ట్ర శాసనసభలో మాకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్న, హైదరాబాద్ వెనుకబడి ఉందని మీరు అంటున్నారు, ఇంకా చాలా మౌలిక రంగాల్లో ఇంకా చేయాల్సింది చాలా అని అంటున్నారు, మరి దీనికి ఎవరు కారణం అని అడిగారు. నేను వారికి చెప్పింది ప్రధానంగా ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ప్రధాన కారణం. అట్ ద సేమ్ టైం ఎంఐఎం లాంటి పార్టీ కూడా గతంలో హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. కానీ ఆశించిన స్థాయిలో, ప్రజలు ఆశించిన స్థాయిలో
సంతృప్తికర స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం. ఈరోజు హైదరాబాద్లో ఒక హుస్సేన్ సాగర్ కానీ ఒక మూసీ కానీ మురికి కూపంగా మారిపోయినాయంటే, ఇంకా ప్రజలు మౌలిక వసతులు లేకుండా అల్లాడుతున్నారంటే ఖచ్చితంగా హైదరాబాద్లో గతంలో గద్దెనెక్కిన ప్రతి పార్టీకి కూడా బాధ్యత ఉంది. మేము వచ్చి 18 నెలలు అయింది, కొన్ని కార్యక్రమాలు చేసాం. కానీ మా చేతిలో హైదరాబాద్ని కనుక 5 ఏళ్ళు పెడితే తప్పకుండా మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేస్తామనే దిశగా ఈరోజు నేను ఎంఐఎంకి సంబంధించి మీరు మొదటి నుంచి కూడా ఒక 6 నెలలు కూడా కాదు, ఒక 3 నెలల క్రితం వరకు ఆ ఫ్రెండ్షిప్ కొనసాగింది. ఎందుకో 3 నెలల నుంచి స్ట్రాటజీ మారింది. అది ఉద్దేశపూర్వకమైన శత్రుత్వం కాకపోయినా ఉద్దేశపూర్వకంగా మీరు దూరం జరిగారా, లేకపోతే ఎన్నికల స్ట్రాటజీనా, ఎన్నికల తర్వాత మళ్ళీ అవగాహనలు ఉంటాయా, లేకపోతే ముందే కలిస్తే ఓటు బ్యాంక్ కొంత బీజేపీకి వెళ్తుంది కాబట్టి దూరంగా ఉంటే బీజేపీ ఓటు బ్యాంక్ కూడా మనం తీసుకోవచ్చు, ఈ రకమైన చర్చ అయితే ఉంది కేటీఆర్ గారు. అఫ్కోర్స్ అది తప్పు కూడా కాదు, డెఫినెట్గా ఎలక్షన్స్లో తప్పు కూడా కాదు. కానీ మీరు ఒకవైపు యాగం నిర్వహించారు, కేసీఆర్ గారు చండీ యాగం. అది ఎలక్షన్ కోసం చేశారని అంత ఇది నేను డెఫినెట్లీ ఆయన ఇప్పుడు ఇది మూడోది ఉద్యమ కాలంలో 2 చేశారు. అది వేరు. 1994లో కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్ననాటి నుంచి చేస్తున్నారు ఆయన, కొత్త కాదు ఆయనకి. 94 కూడా 91 నుంచి జిఆర్ స్వామిని సిద్దిపేటకు పిలిచి ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు. అది వ్యక్తిగత విషయమే. నేను అందుకే అంటున్నా, నేను అనుకున్న మాట కాదు ఇది అని. ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న మాట ఏంటంటే ఒకవైపు యాగం చేసి హిందూ ఓటు బ్యాంకు దగ్గర చేసుకునే ప్రయత్నం, ఒకవైపు ఎంఐఎం తిట్టడం ద్వారా బీజేపీకి వెళుతున్న ఓటు బ్యాంకు దగ్గర చేసుకోవాలనే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు అని. ఇది ట్రూ. వెంకటకృష్ణ గారు, నేను ఒక మాట చెప్పాలంటే వీ బిలీవ్ ఇన్ పాజిటివ్ పాలిటిక్స్ అండి. వీ డోంట్ హ్యావ్ టు విన్ ఓవర్ నెగిటివ్ ఓటర్స్. అంటే ఎంఐఎంను తిడితే బీజేపీ వాళ్ళు ఓట్లేస్తారని, బీజేపీని తిడితే ఎంఐఎం వాళ్ళు ఓట్లేస్తారని అట్లా అంత అపరిపక్వంగా ప్రజలు లేరు. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉండొచ్చు కాక కానీ ప్రజలు అంత అపరిపక్వంగా అంత ఫూలిష్గా లేరు. అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది మాకు ఏ పార్టీ మేలు చేయగలుగుతుంది, నా జీవన ప్రమాణాలు ఏ పార్టీ వల్ల మెరుగుపడతాయి, నాకు తాగునీరు రావడం లేదు ఏ పార్టీ ఇవ్వగలుగుతుంది, నాకు కరెంట్ సరిగా రావడం లేదు ఏ పార్టీ ఇవ్వగలుగుతుంది, నా పిల్లలకి స్కూల్లో చక్కటి విద్య కావాలి, సేఫ్ స్కూల్స్ కావాలి, సేఫ్ సిటీ కావాలి, ఇది ఎవరు ఇవ్వగలుగుతారు? ఇది చూస్తున్నారు తప్ప మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు దండుకునే పరిస్థితులు ఇంకా లేవు. ఆ పరిస్థితుల్లో ఉన్నాయని ఎవరని అనుకుంటే వారు చాలా అపరిపక్వంగా ఉన్నారు రాజకీయంగా అని చెప్పక తప్పదు. కాబట్టి మాకు అంత కుసంస్కారులము కాదు, అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళం కూడా కాదు. యాగాలు ఓట్ల కోసం చేయాల్సిన కర్మ మాకు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇందాక నేను చెప్పినట్టు ఆయన వ్యక్తిగతంగా బలంగా దేవుని నమ్ముతారు. 1991 నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏదో పెద్ద హిందుత్వకు ప్రతినిధులు అన్నట్టు, ఇంకెవరు కాదన్నట్టు అట్లా దేశంలో ఎవరు అనుకోవడం లేదు. మనం అట్లా అనుకుంటే కూడా తప్పు. కేసీఆర్ గారికి ఆయన వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసాల వల్ల ఆయన దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. అదే రకంగా సందర్భాన్ని బట్టి మీరు చూశారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లాంటి నాయకుడు అంటే ఒకవైపు గోదావరి పుష్కరాలు నిర్వహించిన, బతుకమ్మ బోనాలు ఘనంగా నిర్వహించిన, రంజాన్ పండుగ సందర్భంగా మరి పేద ముస్లింలకు బట్టలు పంచిన, క్రిస్మస్ సందర్భంగా పేద క్రిస్టియన్లకు హెల్ప్ చేసిన, అది ఒక సెక్యులర్ నాయకుడిగా, ఒక ప్రభుత్వాధినేతగా ఆయన అన్ని మతాలను గౌరవించే సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పనిలో ముందుకు పోతాం. ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామనేది ఉద్యమ కాలం నుంచి చెప్తున్నమాట. కానీ ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడినట్టుగా కూడా, అడుగు ఎందుకు 2-3 అడుగులు ముందుకు పడ్డాయి. కమిటీ ఏర్పాటు అయ్యింది, కమిటీ స్టడీ చేస్తుంది. అల్టిమేట్గా ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని ఎవరు కూడా భవిష్యత్తులో తప్పుపట్టే ఆస్కారం ఉండడానికి వీల్లేదు. ఒక సోషియో ఎకనామిక్ ప్రాతిపదిక కింద రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప మతపరంగా రిజర్వేషన్లు ఇస్తే ఏ కోటైనా వెంటనే కొట్టేసే పరిస్థితి గతంలో కూడా చూసాం. కాబట్టి ముస్లింలు, జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ రిపోర్ట్ ప్రకారం ముస్లింలు భారతదేశంలో దళితుల కంటే వెనుకబడి ఉన్నారని రాజేంద్ర కుమార్ సచార్ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ దానికి ఒక సోషియో ఎకనామిక్ బేస్ నిర్మాణం చేయకుండా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు విద్యారంగంలో కానీ ఉపాధి కల్పనలో కానీ ఒకవేళ సోషియో ఎకనామిక్ సర్వే కనుక జరగకుండా ఇస్తే ఏ కోటైనా కూడా మళ్ళీ అభ్యంతరం పెడుతుంది. కాబట్టి ఇప్పటికే ఒక సుధీర్ కమిటీ పనిచేస్తూ ఉంది, జిల్లాలని తిరుగుతూ ఉంది విస్తృతంగా. మీరు తెలుసుకోండి, మీ జిల్లా రిపోర్టుల నుంచి తిరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ రాగానే డెఫినెట్గా ప్రాసెస్ ప్రారంభం. అంటే ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారని నాకైతే వ్యక్తిగతంగా తెలియదు, బట్ డెఫినెట్గా సంబంధిత అధికారులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారికి డెఫినెట్గా తెలుస్తుంది. రైట్. కేటీఆర్ మాటల్లో పదే వినిపిస్తున్న విశ్వనగరం అంటే ఏంటి? ఇది హైదరాబాద్ ప్రజలకు, చాలామంది మురికివాడల్లో నివసించే పేదలకు అర్థం కాని పదం. ఏంటి అసలు విశ్వనగరం అంటే? కేటీఆర్ గారు హైదరాబాద్ని ఎలా విశ్వనగరం చేయాలనుకుంటున్నారు? చిన్న బ్రేక్ తర్వాత.